ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా సెయింట్ ఇగ్నేషియస్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. సెయింట్ ఇగ్నేషియస్ ఈయన అక్టోబర్ 23వ తారీఖు 1491 సంవత్సరం అక్టోబర్ 23, 1491లో అస్పేటియా అనేటువంటి ప్రాంతంలో స్పెయిన్ దేశంలో జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు డాన్ బెర్ట్రాండ్ లోయోలా, తల్లి గారి పేరు మెరీనా. సెయింట్ ఇగ్నేషియస్ గారి యొక్క అసలు పేరు ఇనిగో లోపెస్ డి లోయోలా. ఇది ఒక స్పానిష్ నేమ్ అండి. ఇది ఆయన యొక్క అసలు పేరు ఇనిగో లోపెస్ డి లోయోలా. ఇందులో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము ఇట్ ఈస్ ద బాప్టైజ్డ్ నేమ్, అంటే ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఇచ్చినటువంటి పేరు, అదే ఇనిగో. ఇనిగో అనే పదానికి అర్థము మై లిటిల్ వన్ అని. ఆ తర్వాత రెండవ భాగము బై బర్త్ నేమ్ అండి, అంటే పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు, అదే లోపెస్. లోపెస్ అంటే సన్ ఆఫ్ లోప్ అని అర్థం. మూడవ భాగము ఆయన పుట్టినటువంటి ఆ యొక్క ఊరి పేరు, ప్లేస్ ఆఫ్ బర్త్ అండి, అది లోయోలా. ఈ విధంగా ఈ ఇగ్నేషియస్ గారి యొక్క అసలు పేరు అండి. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ పేరంతటిని ఆయన ఇగ్నేషియస్గా ఆయన మార్చుకున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. అప్పట్లో ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఈ దేశాలన్నింటికీ కొంచెం పరిచయం ఉండేటువంటి పేరుగా, అందరికీ తెలిసే పేరుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇగ్నేషియస్గా ఆయన పేరును మార్చుకున్నారు. తన తండ్రి అయినటువంటి డాన్ బెర్ట్రాండ్, అలాగే తల్లి అయినటువంటి మెరీనా గారి యొక్క ఆ యొక్క దంపతులకు పుట్టినటువంటి బిడ్డల్లో 13వ సంతానము ఇగ్నేషియస్ గారు. ఈయన చిన్నప్పుడే వారి యొక్క తల్లిగారు అయినటువంటి మెరీనా గారు చనిపోయారండి. ఆమె చనిపోయిన తర్వాత ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ఒక కుమ్మరి వారి భార్య, ఒక బ్లాక్ స్మిత్ యొక్క భార్య ఈయన్ని ఆదరించి చేర్చుకొని పెంచడం మొదలుపెట్టారు. ఈయన్ని పోషిస్తూ ఈయన్ని చదివించేవారు. ఆ విధంగా ఈయన ఎదుగుతూ వస్తున్నాడు. ఈయనకి 16-17 సంవత్సరాలు వచ్చేసరికి ఈయనకు ఒక ఆశ ఉండేది. అదేంటంటే నేను ఒక మంచి సైనికుని అవ్వాలి, ఒక సోల్జర్ని అవ్వాలి అనే ఆశ ఈయనకుండేది. ఎందుకంటే అప్పట్లో ఆ యొక్క 15th century, 16th century ఆ యొక్క సమయంలో ఈ యొక్క స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ ఈ దేశాల్లో ఆ యొక్క యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ భీకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. దాన్ని బట్టి ఈయన కూడా నేను ఒక మంచి సైనికుని అవ్వాలి, ఒక మంచి సోల్జర్గా మారాలని ఆశపడ్డాడు. ఆయన ఆశపడ్డట్టుగానే ఆ యొక్క స్పెయిన్ దేశంలో ఆ యొక్క మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ఒక మంచి సోల్జర్గా, ఆ యొక్క పరాక్రమవంతుడికి ఒక మంచి యుద్ధ వీరుడిగా మారాడు. అనేకమైన విజయాల్లో ఈయన ఒక మెంబర్గా ఉన్నాడు. అనేక విజయాలు సాధించారు. కానీ ఒకానొక రోజు వారు ఫ్రాన్స్తో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక ఫిరంగిలో నుంచి ఒక బాంబు ఈయన కాలికి బలంగా తాకిందండి. ఇప్పుడైతే ఈ యొక్క మెషిన్ గన్స్, లేకపోతే ఇక రైఫిల్స్, ఇక ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పట్లో ఆ యొక్క ఫిరంగుల ద్వారా వారు యుద్ధం చేసుకునేవారు. ఆ యొక్క ఫిరంగి నుంచి వచ్చినటువంటి ఒక బాంబు ఈయన కాలికి బలంగా తాకినప్పుడు ఆయన కాలంతా కూడా నుజ్జు అయిపోయిందండి, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడే ఈయన్ని ట్రీట్మెంట్ కోసం వెనక్కి పంపించేశారు. చాలా చోట్ల ఆ యొక్క మల్టిపుల్ బోన్స్ అనేవి మొత్తం కూడా బ్రేక్ అయిపోయాయి. మొత్తానికి డాక్టర్స్ మల్టిపుల్ ఆపరేషన్స్ తర్వాత మొత్తానికి ఆ కాలంతటిని కూడా వారు సెపరేట్ చేశారు. కానీ చాలా చోట్ల బోన్స్ ఇరిగిపోవడం వల్ల ఆ కాలు యొక్క లెంగ్త్ అనేది తగ్గిపోయిందండి. ఆ విధంగా ఆయన తన జీవితకాలం అంతా కూడా ఆయన కుంటుతూనే నడిచేవాడట. ఆ విధంగా ఆ డాక్టర్స్ ఎప్పుడైతే ట్రీట్మెంట్ కంప్లీట్ చేశారో ఇగ్నేషియస్ గారికి చెప్పారు, అయ్యా మీరు రెస్ట్ తీసుకోవాలి, కొన్నాళ్ళ పాటు మీ ఇంట్లోనే ఉండి మీరు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఆయనకి చెప్పారు. డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి చాలా రోజులు ఆయన తన ఇంట్లోనే ఉంటూ ఆ విధంగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. ఒకనొక రోజు ఆయన సిస్టర్ ఇన్లా, ఆయన వదిన గారు అయినటువంటి మగ్దలేనా గారు ఆయన చూడడానికి వచ్చి, మీరు ఎలాగా ఇంట్లో ఫ్రీగానే ఉంటున్నారు కదా, నేను మీకు 2 పుస్తకాలు ఇస్తాను, చదువుతారా అని అన్నప్పుడు నాకు ఇవ్వండి, నేను చదువుతాను అని చెప్పి ఆయన ఓకే చెప్పాడంటే, అప్పుడు మగ్దలేనా గారు ఆయన వదిన గారు 2 పుస్తకాల్ని ఆయనకి ఇచ్చారు. అందులో మొదటిది ద లైఫ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఆ యొక్క
జీవితాన్ని గురించినటువంటి పుస్తకం. రెండవది ద లైఫ్ ఆఫ్ సెయింట్స్, ఆ యొక్క సేవకులు లేదా ఆ యొక్క అపోస్తులు చేసినటువంటి సేవను గురించి రాయబడినటువంటి పుస్తకం. ఈ రెండు పుస్తకాలని కూడా ఆ యొక్క మెగ్దలీనా గారు ఇగ్నీషియస్ గారికి ఇచ్చారు. ఎప్పుడైతే ఇగ్నీషియస్ ఆ యొక్క పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేశారో, దాన్ని పూర్తి చేశాడో, యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాపక్షమాపణ అనే సత్యాన్ని గ్రహించాడు. క్రీస్తు నిజరక్షకునిగా అంగీకరించాడు. ఆ తర్వాత అనుకున్నాడు, ప్రభువా, ఇప్పటి వరకు నేను నా దేశం కోసం ఒక సైనికుడిగా నేను పోరాడాను, ఇప్పుడైతే మీ కొరకు ఒక సైనికుడిగా మారతాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. హీ డిసైడెడ్ టు బికమ్ ద సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన కాలు కొంచెం సెట్ అయిందో, ఆ తర్వాత నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడము, దాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. బహుశ్రద్ధ కలిగి ఆ యొక్క వాక్యం పట్ల ఆయన దాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. థియోలజికల్ ఎడ్యుకేషన్ కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా సరిపోదు, ఇంకా మనం జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఉద్దేశంతో యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో కూడా ఆయన జాయిన్ అయ్యాడు. సాధారణంగా యూనివర్సిటీస్లో 20 నుంచి 25 ఇయర్స్ లోపు జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఇగ్నీషియస్ గారు ఆయనకి అరౌండ్ 40 ఇయర్స్ వచ్చేటువంటి ఆ యొక్క సమయంలో 38-40 ఇయర్స్కి ఆయన యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో ఆయన జాయిన్ అయ్యాడు. అక్కడ జాయిన్ అయ్యి ఆయన దేవుని యందు ఆయన ఎదుగుతూ ఉన్నాడు, వాక్యం అందు ఎదుగుతూ ఉన్నాడు, అక్కడ చదువుకుంటూ ఉన్నాడు. అదే క్రమంలో అక్కడ జాయిన్ అయినటువంటి కొంతమంది యూత్తో మంచి స్నేహం కలిగింది. వారందరూ కలిసి, ముఖ్యంగా అందులో ఇగ్నీషియస్ గారు మరి స్నేహితులందరూ కలిసి సొసైటీస్ ఆఫ్ జీసస్ అనేటువంటి అసోసియేషన్ని వారు ప్రారంభించారు. సొసైటీస్ ఆఫ్ జీసస్, దీన్ని షార్ట్ ఫామ్లో జెసూట్స్ అని పిలిచేవారు. JESUITS, జెసూట్స్. ఈ జెసూట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారానే ఆ తర్వాత సెంచరీస్లో అనేక మంది మిషనరీస్, ఆ యొక్క క్యాథలిక్ ఫాదర్స్ కానీ లేదా ఆ యొక్క పోప్స్ కానీ ఇంకా అనేక మంది ఈ జెసూట్స్ ద్వారానే వచ్చారండి. అలాంటి ఆ యొక్క ఆర్గనైజేషన్ని, అసోసియేషన్ని ప్రారంభించిన వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇగ్నీషియస్ గారు. ఈ విధంగా ఆయన ఆ యొక్క జెసూట్స్ని ప్రారంభించిన తర్వాత అందులో ప్రధానమైనటువంటి 4 అంశాలను వారు పెట్టడం జరిగింది. అందులో మొదటిది, ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి, ఎంత హై లెవెల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అయినా యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకునిగా అంగీకరించి జెసూట్స్ ద్వారా సేవ చేయాలి అని అనుకుంటే ఆ వ్యక్తి సామాన్యునిగా మారాలి, ఆ వ్యక్తి ఇంకా చెప్పాలంటే దరిద్రుడిగా మారాలి అని వారు పెట్టారు. దీనికి కారణము యేసుక్రీస్తు ప్రభు ఆయన తన సమస్తమైన మహిమను విడిచిపెట్టి మనల్ని రక్షించడం కోసం, మనల్ని ధనవంతులుగా మార్చడం కోసం ఆయన దరిద్రుడిగా మారారు అనేటువంటి వాక్యాన్ని బట్టి ఎవరైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని నిజరక్షకునిగా అంగీకరించి ఈ జెసూట్స్ ద్వారా ఆ యొక్క బిడ్డలకు లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించేటువంటి ఆ యొక్క పనిలో వారు ఉండాలని అనుకుంటారో వారు క్రీస్తు కొరకు దరిద్రుడిగా మారాలి అని పెట్టారండి. రెండవదిగా వారు ఆ వ్యక్తి నిందారహితమైనటువంటి జీవితాన్ని జీవించాలి, హీ షుడ్ లీడ్ ఏ హోలీ లైఫ్ అనేటువంటి ఆజ్ఞను ఆ యొక్క ప్రధానమైనటువంటి 4 పాయింట్స్లో రెండవ పాయింట్గా వారు పెట్టారు. మూడవది అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువుకి సంపూర్ణమైనటువంటి విధేయత వారు చూపించాలి. 4వది అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు పోప్, ఆ యొక్క పోప్ గారికి కూడా వారు ఆ యొక్క సంపూర్ణమైనటువంటి విధేయత వారు కలిగి ఉండాలి. ఈయన ఆ యొక్క క్యాథోలిక్ సంఘానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అప్పట్లో క్యాథోలిక్స్ ఆ యొక్క చర్చెస్లో పోప్ అనే వ్యవస్థ ఉండేదండి. ఇప్పటికీ కూడా క్యాథోలిక్ చర్చెస్లో ఈ పోప్స్ అనేవారు ఉంటారు. ఈ విధంగా ఈ 4 ప్రధానమైన పాయింట్స్ ద్వారా ఆ యొక్క జెసూట్స్ వీరు ప్రారంభించారు కానీ దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన వారికి కలిగిందండి. అప్పుడే వీరు ఏం చేశారంటే డైరెక్ట్గా మనం రోమ్కి వెళ్ళి పోప్ గారి అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఆయనకి చెబుతాము అని అనుకున్నారు. ఆ యొక్క పోప్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని ఆ యొక్క పోప్ గారి దగ్గరికి వెళ్ళారండి. సుమారుగా ఆ యొక్క 1540s ఆ సమయంలో వీరు పోప్ పాల్ III
అప్పట్లో పోపుగా ఉన్నటువంటి పోప్ పాల్ III గారి వారిని కలిసి ఈ యొక్క జెస్యూట్స్ గురించి ఆయనకు వివరించారు. ఎప్పుడైతే ఆయన ఇవన్నీ విన్నాడో దాన్ని వెంటనే ఓకే చేశాడు. దాన్ని అఫీషియల్గా ఆయన రిజిస్టర్ చేశారండి. ఎప్పుడైతే ఈ పోప్ గారు ఈ జెస్యూట్స్ని అఫీషియల్గా ఆయన రిజిస్టర్ చేశారో ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఫేమస్ అయిపోయింది. ఈ విధంగా ఈ యొక్క ఇగ్నీషియస్ గారు మరియు వారి స్నేహితులు ప్రారంభించినటువంటి ఈ జెస్యూట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా అది అన్ని చోట్లకి కూడా వ్యాప్తి చెందింది. వాస్తవానికి ఆ సమయంలో ఆ యొక్క 15th సెంచురీ, ఆ యొక్క మిడ్ 16th సెంచురీ ఆ సమయంలో ఇస్లాం అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుందండి. ఆ యొక్క స్ప్రెడ్ అవుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అనేది వెనుకబడిపోకూడదు, అనేక మందికి సువార్త అందాలి. అలా అందాలి అని అంటే అనేక మంది యవ్వనస్తులు క్రీస్తులోనికి రావాలి, క్రీస్తు ప్రేమను వారు తెలుసుకోవాలి, వారు క్రీస్తు కొరకు వారు పనిచేయాలి అనే ఉద్దేశంతోనే ఇగ్నీషియస్ గారు ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. కానీ అప్పట్లో ఈ క్యాథోలిక్స్కి మరియు ప్రొటెస్టెంట్స్కి విపరీతమైనటువంటి ఆ యొక్క వివాదాలు, యుద్ధాలు, గొడవలు జరుగుతూ ఉండేవి. వీటికి కారణాలు కూడా లేకపోలేదు. క్యాథోలిక్స్ వారు ఫాలో అయ్యేటువంటి ఆ యొక్క ట్రెడిషన్స్, ఆ యొక్క ఆచార వ్యవహారాలు కానీ, ఆ యొక్క పోప్ సిస్టమ్ కానీ, వీటన్నిటినీ కూడా ప్రొటెస్టెంట్స్ తీవ్రంగా వారు వాటిని ఒప్పుకునేవారు కాదు. దానివల్ల ఈ క్యాథోలిక్స్కి మరియు ప్రొటెస్టెంట్స్కి విపరీతమైనటువంటి ఆ యొక్క యుద్ధాలు, ఆ యొక్క అంతర్గత గొడవలు జరుగుతూ ఉండేవి. ఇగ్నీషియస్ గారు ఆయన ఈ యొక్క సువార్త నిమిత్తము ఫ్రాన్స్ నుంచి ఆఫ్రికా, ఇంకా అనేక దేశాలకు, ఏషియా కానీ ఆఫ్రికా, ఇలా అనేక దేశాలకు ఆయన మిషనరీస్ని పంపించడము ఆయన ప్రారంభించాడు. ఇదే క్రమంలో అనేక ప్రాంతాలకు అనేక మంది యవ్వనస్తులను వారిని సిద్ధపరిచి మిషనరీస్గా పంపించడం మొదలుపెట్టారండి. అందులో భాగంగా జపాన్, బ్రెజిల్, ఇథియోపియా, యూరప్, ఇలా అనేక ప్రాంతాలకు ఆ యొక్క సువార్తను పంపించడం, అక్కడ సంఘాలను స్థాపించడం వీరు ప్రారంభించారు. ఆ తర్వాత ఈయన అదే ప్రాంతంలో అనేకమైనటువంటి ఆ యొక్క పరిచర్య చేస్తూ ఎంతోమంది యవ్వనస్తులకు ఆయన బోధిస్తూ ఉండేవారంటే, అలా పుట్టుకుంటూనే ఆ యొక్క యూనివర్సిటీస్ కానీ, ఆ యొక్క కాలేజెస్కి కానీ వెళ్తూ ఎంతోమంది యవ్వనస్తులకు క్రీస్తుని గురించి, ఆయన ప్రేమల గురించి ఈయన ప్రకటిస్తూ ఉండేవారంట. అప్పట్లో ఈ యొక్క క్యాథోలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి మధ్య ఉన్నటువంటి వివాదాల్లో మరొక ముఖ్యమైన వివాదం ఏంటంటే, క్యాథోలిక్ సంఘాల్లో మనం ఎక్కువగా చెప్పేటువంటి ఆ యొక్క మాట, మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఏ నీతి కార్యాలు చేయాలి అనే అంశాన్ని గురించి క్యాథోలిక్ సంఘాల్లో వారు బోధిస్తూ ఉండేవారంటే. కానీ ప్రొటెస్టెంట్స్ ఏం చెప్పేవారంటే, వాట్ వీ హ్యావ్ టు డూ కాదు, వాట్ వాజ్ ఆల్రెడీ డన్ అనేది ముఖ్యము. అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏది ఆల్రెడీ ముగించబడింది దాని యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి తప్ప మన నీతి కార్యాల ద్వారా మనం పరలోకాన్ని రీచ్ అవ్వలేము అనేటువంటి మాటను ప్రొటెస్టెంట్స్ ఆ యొక్క సంఘాల వారు చెబుతూ ఉండేవారు. ఈ విధంగా ఈ క్యాథోలిక్స్ మరియు ప్రొటెస్టెంట్స్ మధ్య ఆ యొక్క వివాదం అనేది అలా కొనసాగుతూనే వచ్చేది. ఈ విధంగా ఉంటుండగా ఇగ్నీషియస్ గారు అయితే ఈ యొక్క జెస్యూట్స్ని ఒక మంచి సదుద్దేశంతో ఆయన ప్రారంభించారు. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనేక మంది యవ్వనస్తుల్ని క్రీస్తు కొరకు సంపాదించాలి, వారికి దేవుని ప్రేమను పరిచయం చేసి వారి ద్వారా వారిని మిషనరీస్గా మార్చి వారి ద్వారా అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను అందింపచేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఆయన ఆ యొక్క ఆర్గనైజేషన్ని ప్రారంభించారు. ఈ విధంగా ఆయన అనేక సంవత్సరాల పాటు, తన జీవిత కాలంలో అనేక సంవత్సరాల పాటు ఇక సువార్తను ఆయన ప్రకటిస్తూ అనేక మంది యవ్వనస్తులను ఆయన సిద్ధపరుస్తున్నారు. చివరికి జూలై 31వ తారీఖు 1556 సంవత్సరంలో ఆయన మలేరియా ఫీవర్తో చనిపోయారు. ఈయన చనిపోయినటువంటి 50 సంవత్సరాల తర్వాత, అంటే 1609వ సంవత్సరము 27 జూలై 27, 1609లో పోప్ పాల్ V గారు ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో ఈయనకు ఆ యొక్క బ్యూటిఫైడ్ చేశారు. ఆ తర్వాత మార్చి 12, 1622వ సంవత్సరంలో ఆ యొక్క పోప్ గ్రిగరీ 15 గారి యొక్క సమయంలో ఈయనకి ఆ యొక్క క్యాననైజ్డ్ చేశారు. క్యాననైజ్డ్ చేయడం అంటే ఏంటంటే, సెయింట్ అని పిలిచేటువంటి హోదాను ఇగ్నీషియస్ గారికి ఇచ్చారండి. అందుకే ఈయన పేరు సెయింట్ ఇగ్నీషియస్గా మారింది.
ఈ విధంగా ఇగ్నిషియస్ గారు ఆ యొక్క ఆర్గనైజేషన్ ప్రారంభించి ఆ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా అనేక చోట్లకు అనేక మంది మిషనరీని ఆయన సిద్ధపరిచి దేవుని సువార్తలో విస్తృతంగా వ్యాప్తి చెందే విధంగా ఆయన సువార్త ఆ యొక్క పరిచర్యను ఆయన చేసేటండి. ఇదండి సెయింట్ ఇగ్నేషియస్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ గురించి మనం ధ్యానించుకున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.